Hi viewers, back with a new video. This is Smita Krishnamurthy, chairman and founder of Bodha Homes Infra Private Limited. మాకు వచ్చే కన్సల్టేషన్స్లో చాలా లీగాలిటీస్ గురించి అడిగే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. సో రీసెంట్గా ఐ హ్యాడ్ బీన్ మీటింగ్ ఫ్యూ పీపుల్. వాళ్ళ ఇష్యూస్ ఏంటంటే హౌ టు రైట్ ఏ విల్. ఈ విల్ అంటే ఏంటి? విల్ అంటే వీల్నామా అంటే మన పేరెంట్స్ మన కోసం సంపాదించిన ఆస్తి. అది గోల్డ్ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, క్యాష్ ఉండొచ్చు, స్టాక్ మార్కెట్, షేర్స్, ఏదైనా కూడా వాళ్ళు సంపాదించింది వాళ్ళు మనకి ఎలా పంచి ఇవ్వాలి అనేది రాసి పెట్టే వీల్నామానే మనం విల్ అంటాము. కాకపోతే ఈ విల్ రాయటంలో ఇప్పుడు చాలా ఫార్జరీస్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విల్ రాసేటప్పుడు ద రీజన్ ఫర్ మీ టు టేక్ దిస్ వీడియో ఈజ్ ఆల్సో రీసెంట్లీ నా దగ్గర ఒక కస్టమర్ వచ్చారు. సో తనకేంటంటే ఒకసారి విల్ రాశారు, దాన్ని రిజిస్టర్ చేశారు, దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ తను రాశారు. So he had n number of questions anamata. So we thought we'll take this as a casual video. These are just inputs from my references and my interactions with clients and my legal department. So ee వీల్నామా అనేది ఎవరు రాయాలి? వీల్నామా రాయాలి అంటే 18 years and above ఉండాలి. మీ దగ్గర మీ తర్వాత మీకు ఇవ్వడానికి ఆస్తి ఉండాలి. అండ్ మీరు వీల్నామా రాసేటప్పుడు యూ షుడ్ బీ ఇన్ 100% కాన్షియస్. మందు తాగియో లేదంటే డ్రగ్ అడిక్షన్లోనో మీరు ఒక వీల్నామా రాయలేరు. ఇంకొకటి, ఈ వీల్నామా వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది? పీపుల్ హ్యావ్ క్వశ్చన్స్. దాన్ని రిజిస్టర్ చేయాలా, నాటరైజ్ చేయాలా, ఏం చేస్తే విల్ ఈజ్ వ్యాలిడ్ అనేది. ఇఫ్ యూ ఆస్క్ మీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ అనేది మీరు ఒక వైట్ పేపర్ మీద రాసుకొని దాని సంతకం పెట్టి అది మీరు if you can secure that document, that is 100% valid. దాన్ని నోటరీ చేసినా వ్యాలిడే, దాన్ని వైట్ పేపర్ మీద రాసి మీరు పెట్టుకున్నా అది కూడా వ్యాలిడే, మీరు దాన్ని రిజిస్టర్ చేసినా కూడా వ్యాలిడే. రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు 1% రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి దాని మీద. ఇవేది లేకుండా మీరు వైట్ పేపర్ మీద రాసినా కూడా ఈ వీల్నామా ఈజ్ వ్యాలిడ్. కాకపోతే ఈ వీల్నామా రాసేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు విట్నెస్. ఈ రెండు విట్నెస్ ముందు మీరు సంతకం పెట్టాలి. ఆ విట్నెస్ ఇన్ ఫ్యూచర్ అవసరమైతే దే విల్ బీ కాల్డ్. జనరల్లీ వీల్నామాలు ఎప్పుడైతే ఇష్యూస్ కోసం వెళ్తాయో అప్పుడే మనకి ఇది కేస్ అవుతుంది, అప్పుడే మనకి ఈ సబ్జెక్ట్ టు దీస్ విట్నెసెస్ మనకి ఇష్యూస్ అవుతాయి. లేదు అంటే జనరల్లీ విల్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ హ్యాపెన్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నుంచో లేదంటే మా ఇన్లాస్ దగ్గర నుంచి వచ్చే ప్రాపర్టీ మామూలుగా రాస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో రాస్తారు, సంతకాలు పెడతారు. సో అది జనరలీ ఇట్ విల్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ లిటిగేషన్స్. కానీ అది లిటిగేషన్లో వెళ్ళినప్పుడు ఎవరైతే విట్నెస్ సంతకం ఎవరైతే విట్నెస్గా నిలబడారో అప్పుడు వాళ్ళని పిలిపిస్తారు. సో ఒక విల్ రాసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ ఆల్సో నేను ఒంటరిగా ఒక డాక్యుమెంట్ తయారు చేసేసి నేను సంతకం పెట్టినప్పుడు ఇద్దరైతే కంపల్సరీ విట్నెస్గా కావాలి. సో వన్ ఆఫ్ మై క్లయింట్ ఆస్క్డ్ మీ, క్యాన్ హీ ఛాలెంజ్ అ విల్? వెల్, దేర్ వాజ్ ఎ కేస్ రీసెంట్లీ ఇన్ October 2023లో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కేస్. ఏమైంది అంటే వన్ మిస్టర్ XYZ, he never had kids. తను చనిపోయినాక తన వైఫ్ ఎంజాయిడ్ ద ప్రాపర్టీ. తన వైఫ్ చనిపోయినాక తను ఒక విల్ రాసి పెట్టింది. ఏమని? తన బ్రదర్ వాళ్ళ బాబుకి ఆస్తి అంతా రాసి ఇస్తున్నట్టు. మీన్ వైల్ ఆఫ్టర్ 5-6 months ఈ అబ్బాయి ఏం చేశాడు? ఆ వీల్నామా తీసుకొని వెళ్ళి ప్రాపర్టీని మ్యూటేషన్ చేసుకొని హీ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ. ఆఫ్టర్ 2 years what happened was, not after 2 years, sorry, after 2 months what happened was, ఎవరైతే ఈ XYZ ఉన్నాడో తన బ్రదర్ వాళ్ళ పిల్లలు దే కేమ్ ఫర్ క్లెయిమింగ్ ద ప్రాపర్టీ అండ్ దట్ ఈస్ వెన్ దిస్ పర్సన్ ఎగ్జిబిటెడ్ ద విల్. దెన్ ఇట్ వాస్ టేకెన్ ఇట్ ఫర్ ఛాలెంజ్. అది ఏమిటంటే హస్బెండ్ ప్రాపర్టీ హస్బెండ్ వాళ్ళ వైఫ్ బ్రదర్ పిల్లలకి చెందదు, హస్బెండ్ ప్రాపర్టీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్ పిల్లలకి చెల్లుతుంది. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మన వీల్నామా ఏదైతే ఉందో ఐ క్యాన్ ఛాలెంజ్ ఇట్, యూ క్యాన్ ఛాలెంజ్ ఇట్, ఎనీబడి క్యాన్ ఛాలెంజ్ ఇట్ ఇన్ కోర్ట్. కాకపోతే జనరలీ మనకి విల్ ఎప్పుడు వస్తుంది అంటే విత్ ఇన్ ఫ్యామిలీ. నా పేరెంట్స్ నుంచి నాకు, నా నుంచి నా పిల్లలకి, అక్కడ మనకి ఇష్యూస్ రావు. కాకపోతే ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు, అది ఉమ్మడి కుటుంబం. పెద్ద ఆయనకి ఎక్కువ ఆస్తి వెళ్ళింది, చిన్న ఆయనకి తక్కువ వచ్చింది. This is what is happening in
జనరల్ ఇన్ ఫ్యామిలీస్ టుడే. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా ఎక్కువైనాయి. సో ఈ వీల్నామాలు చెల్లట్లేవు. పార్షియలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇంట్లో అందరు కలిసి కోర్టులో కేసు వేయడానికి వెళ్తున్నారు. కాకపోతే ఈ విల్ అనేది ఈజ్ 100% జ్యూరిడిక్షన్లో చూసుకుంటే టువర్డ్స్ లా పాయింట్లో చూసుకుంటే దిస్ ఇస్ 100% వ్యాలిడ్. మన ఆస్తి ఎలాగైతే పంచాలని రాశారో అలాగనే అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ వాంట్ టు గో ఫర్ ఏ పార్టిషన్ సూట్ ఆర్ యూ వాంట్ టు క్లెయిమ్ యువర్ ప్రాపర్టీ అపార్ట్ ఫ్రమ్ దిస్ విల్. ఇంకొకటి వాట్ పీపుల్ ఫేస్ ఇష్యూ రైటింగ్ అ విల్ ఈజ్ నోటరీ చేసి ఆ విల్ని మనం ఎక్కడైనా పెట్టి అది మిస్ప్లేస్ అయితే దెన్ వాట్ ఈస్ ద ఇష్యూ. ఇక్కడే మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి నార్మల్ విల్కి డిఫరెన్స్ కనపడేది. ఇఫ్ యు ఆర్ రిజిస్టరింగ్ యువర్ విల్ డాక్యుమెంట్ అంటే మీరు ఒక వీల్నామా రాసేసి దాన్ని ఒక 1% అమౌంట్ కట్టి మీరు దాన్ని రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, ఇదే కాపీ మీకు ఎస్ఆర్ఓలో ఉంటుంది. అంటే నోబడీ క్యాన్ డూ ఎనీ మ్యాల్ ప్రాక్టీస్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు నాకు నా పిల్లలకి నేను ఆస్తి ఇచ్చినప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఏ కాన్ఫ్లిక్ట్ దేర్, నేను ఒక వైట్ పేపర్ మీద రాస్తాను. అదే నాకు అక్కడ కాంప్లికేషన్స్ కనపడ్డాయి, వీళ్ళిద్దరి మధ్యలో పడట్లేదు. ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 2 kids వాళ్ళిద్దరి మధ్యలో పడట్లేదు, వన్ ఈజ్ స్మార్టర్ దెన్ ద అదర్ అనుకున్నప్పుడు నేను ఆ వీల్నామాని నేను అది 1% కట్టేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకుంటా. ఎందుకంటే ఒక కాపీ నా దగ్గర ఎలాగైతే ఉందో సిమిలర్ కాపీ ఈజ్ అట్ ద ఎస్ఆర్ఓ ఆఫీస్. అంటే రేపు ఫ్యూచర్లో నా పిల్లలిద్దరికీ ఎలాంటి ఇష్యూ రాకుండా నేను ఆ డాక్యుమెంట్ని సేఫ్ గార్డ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. సో బేస్డ్ ఆన్ ద కాన్ఫ్లిక్ట్, బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ ఇష్యూస్ మనం వీల్నామా రాస్తాము. సో ఇక్కడ ఒక లాయర్ ప్రెసెన్స్లోనే రాయాలి, లేదంటే ఒక జడ్జ్ ప్రెసెన్స్లో రాయాలి, లేదంటే ఫ్యామిలీ ప్రెసెన్స్లో రాయాలి అనే రూల్ అయితే లేదు. నేను ఇండివిజువల్గా ఒంటరిగా కూర్చొని నేను ఒక వీల్నామా రాసుకొని ఎవరైనా ఇద్దరిని పిలుచుకొని విట్నెస్గా నేను దాన్ని సంతకం పెట్టి ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఈ వీల్నామా ఈజ్ 100% వ్యాలిడ్. ఇంకొకటి వాట్ దే ఆస్క్ మీ ఈజ్ ఈ వీల్నామా నేను వెన్ ఐఎమ్ 40 or 50 నేను ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వస్తుందని రాశాను. హౌ లాంగ్ ఈజ్ దిస్ వీల్నామా వ్యాలిడ్ అనేది, ఇఫ్ యూ ఆస్క్ మీ దెర్ ఇస్ నో టైమ్ ఫ్రేమ్ ఫర్ విల్స్ బికాస్ ఈ వీల్నామా ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఇమ్మోర్టల్. అది మీరు చనిపోయినాక అది ఆ వీల్నామా ఎవరి దగ్గర అయితే ఉందో ఆ వీల్నామాని తీసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో అక్కడ ఒక టైం ఫ్రేమ్ అనేది ఉండదు. మోస్ట్ కేసెస్లో ఏమవుతుందంటే 10 years 15 years తర్వాత వెన్ ఓవర్సీస్ కిడ్స్ ఉంటారో వాళ్ళు వచ్చినాక వాళ్ళకి వీళ్ళు చూసి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ వీల్నామాకి ఒక టైం ఫ్రేమ్ అనేది అయితే లేదండి. మీరు ఎప్పుడూ వెన్ ఎవర్ అవైలబిలిటీ దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ ప్రాపర్టీస్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వాట్ పీపుల్ ఆస్క్ మీ అబౌట్ దిస్ వీల్నామా ఏంటంటే ఈజ్ దిస్ విల్ రీవర్కబుల్, అంటే నేను రాసిన విల్ని అది రీవోక్ చేసుకోవచ్చా. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ దే ఆస్క్ మీ ఈజ్ ఆఫ్టర్ మై డెత్ క్యాన్ ఐ రిజిస్టర్ దిస్ విల్. ఇట్స్ పాసిబుల్ అండి. విల్ ఈజ్ రీవర్కబుల్ ప్రొవైడెడ్ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ హార్డ్ ఫర్ ద opposite party, and at the same time I can register a will, my kids can register a will that I have written even after my death. ఆ విల్ని రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి ఏదైతే ప్రాపర్టీస్ చెందుతుందో వాళ్ళది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో విల్ అనేది ఈజ్ ఎ వెరీ నార్మల్ డాక్యుమెంట్. దీన్ని చాలామంది కాంప్లికేట్ చేస్తున్నారు. సో ఆ కాంప్లికేషన్స్ లేకుండా మన పిల్లలకి ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో అది నార్మల్గా ఒక వీల్నామా కింద రాసుకొని మీరు దాన్ని హ్యాపీలీ ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. బేసిక్లీ దీస్ డేస్ పీపుల్ ఆర్ రైటింగ్ విల్స్ ఎందుకు అంటే పిల్లలంతా అబ్రాడ్లో ఉంటున్నారు, లేదంటే తల్లిదండ్రులతో పిల్లలు ఉండట్లేరు. సో తల్లిదండ్రుల తర్వాత ఎవరైతే ఈ ఆస్తిని ఎంజాయ్ చేస్తారు అనే ఒక చిన్న టెన్షన్తోనే ఈ వీల్నామాలు రాస్తున్నారు. ఆ వీల్నామాలు రాసినప్పుడు కూడా కరెక్ట్గా మీరు ఒక ప్రాపర్టీని కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకొని రాసుకుంటే దాంట్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఇంప్లికేషన్స్ లేవండి. దానికోసం మీకు ఒక ఎక్స్టర్నల్ పర్సన్ అవసరం కూడా లేదు. బట్ ఇన్ ఎనీ కేస్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైజ్, అంటే లీగలీ కూడా మీకు ప్రాపర్టీ వైజ్ మీకు అడ్వైజర్స్ కావాలంటే వీఆర్ ఓపెన్ టు హెల్ప్ యూ అవుట్. బేసిక్లీ మా కంపెనీలో ఏంటంటే వీ హ్యావ్ ఎ లీగల్ వింగ్, we have a technical, ante we have a team of architects with us, we have a team of marketing people with us. So basically meeku elanti kind of consultation kavali anna kuda our lines are open up. You can WhatsApp me on
7569922847. We are happy to help you out. అది ఎలాంటి ఇష్యూ అయినా, అది ప్రాపర్టీ ఇష్యూస్ అయినా, మీకు లీగల్ వైజ్ ఇష్యూస్ అయినా కూడా, మీకు మీ జోన్స్ చెక్ చేయాలి, మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి, దానికి రిలేటెడ్ అడ్వైజర్స్ అయినా కూడా, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు help you out, and please reach out to us. We are like a one-stop solution for anybody who is dealing with properties. Adi legally kani, technically kani, sale kani, resale kani, for anything you can reach out to me. So guys, this is all for today's video. See you all in my next video. Till then, signing off.